నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆయన పర్యటనకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. తుమ్మలపెంటలో సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా ఎస్పీ అజిత్ వెజెండ్ల. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పటిష్టమైన భద్రత, ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. మత్స్యకారుల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కూడా పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొనబోతున్నారు సీఎం. రేపు ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు తుమ్మలపెంట హెలీప్యాడ్ కు చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ప్రజావేదికలో మత్స్యకార సేవల్లో పాల్గొంటారు. ఎన్నికల హామీలో భాగంగా మత్స్యకారుల జీవన భృతి సీఎం చంద్రబాబు అందజేస్తారని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కావలికి చెందిన 5,600 మందికి జీవన భృతి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,00,000 నిధులు మత్స్యకారులకు అకౌంట్లో జమ చేయబోతున్నారు. మత్స్యకారులకి మొదటి నుంచి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా సరే నమ్మే పరిస్థితిలో లేరని, బోట్లు మిస్సింగ్ విషయంలో వైసీపీ నేతల హస్తం కూడా ఉందనేది తేటతెల్లమైందని ఆయన ఆరోపించారు. సీఎం సభ సూపర్ సక్సెస్ అవుతుందని అన్నారు ఆయన.